నా విశ్వాసోడయాత్ర హల్లెలూయా. విశ్వాసయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, సేవా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. ఎప్పుడన్నా కొంచెం మనసు ఇప్పి మాట్లాడుకునేది మా ఫాదర్తో. ఆయన పోయాడు ప్రభు దగ్గరికి. నన్ను సరిగ్గా అర్థం చేసుకొని 2 మాటలతో నన్ను కొంచెం సెటరైట్ చేయగలిగి ఆ కనెక్షన్ ఆయనకి నాకుంది. ఆయన లేడు, ఆయన తీసుకున్నాడు ప్రభు. ఎవ్వరి మీద డిపెండ్ అవటానికి వేరు ఆధారం ఏది లేదు, దేవుడే నా ఆధారం. మరి ఎవరున్నారు మీరు చెప్పండి, ఎవరు నన్ను హెచ్చరిస్తారు? జాగ్రత్త అయ్యా అనేవాడు ఎవరు? సాక్ష్యం అయ్యా అనేవాళ్ళు ఎవరు? నువ్వు ఒక్కడివి దారి తెప్పావంటే మొత్తం చెడిపోతారా, నీ సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో అనేవాళ్ళు ఎవరు? ప్రార్థన చేసుకోయా, ఏకాంత ప్రార్థన శ్రద్ధ చేయవాక అనేది ఎవరు? శ్రమ కలిగిన వేళ కృంగినప్పుడు భయపడకాయా అని ధైర్యపరిచేది ఎవరు? ఏం కాదులయ్యా దేవుడు ఉన్నాడు అనే కనీసం భరోసా ఇచ్చేది ఎవరు? కానీ ఎవ్వరు గుండె చెదురు వచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా ఒకవేళ నా కంట పడితే ఖచ్చితంగా మాట్లాడి ధైర్యపరిచి ముందుకెళ్తా, భరోసా ఇచ్చి ముందుకెళ్తా, నిబ్బరపరిచి ముందుకెళ్తా. వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, వాళ్ళ ముఖంలో మళ్ళీ ఆ వెలుగు వచ్చింది అన్నప్పుడు దాటి అవతలకి వెళ్తా. కొంతమంది కృంగిపోతే కోప్పడతా, పనికి మళ్ళీ నన్ను ఎందుకు భయపడ, ఏం కాదు పో నన్ను అనేవాడు ఎవరు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా తమ్ముడు? నువ్వు ఒంటరివేనా? నువ్వు ఒంటరివే తల్లి. అన్ని వేళల్లో అందరూ ఉండరు, నేను సహా అన్ని వేళల్లో అందుబాటులో ఉండను. కానీ ఒంటరివేనా? నిన్ను వదిలిపెట్టు కూడా నీకు తోడై ఉన్నవాడు యేసయ్య. ఆయన వదిలిపెట్టాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. రాకడ దగ్గరికి వస్తుంది. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుందని. నీ చుట్టూ ఉన్న క్లైమేట్ నిన్ను దిగజార్చేదై ఉంటే, నిన్ను భక్తిలోకి పోకుండా పాడు చేసేదై ఉంటే, ఆఖరికి నీ ఫ్యామిలీతో సహా నిన్ను వెనక్కి లాగేదై ఉంటే, అలాంటి ప్రతికూలతల్లో సైతం నువ్వు భక్తిని సాధన చేయాలి. కొన్నిసార్లు బయట వాళ్ళు కాదు, నీ ఫ్యామిలీ అని నిన్ను వెనక్కి లాగిద్ది. మనల్ని ముందుకు నెట్టేవాళ్ళు కాదు, వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. కొన్నిసార్లు పరిస్థితులు వెనక్కి లాగుతాయి, కృంగదీస్తాయి. అయినా పట్టు వదలకూడదు. ఆయన ఉన్నాడుగా. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. ఆగకూడదు. ఎన్నో ఒకసారి పందిళ్ళలో వాక్యం చెబుతా ఉంటే కరెక్ట్గా వాక్యం మొదలు పెట్టగానే జోరును వాన గురిసి మొత్తం బ్రేక్ అయిపోయింది. ఓ రోజు ఇక్కడ 31st నైట్ కూటం పెడదామని పెద్ద మొత్తం షామియానా మొత్తం సెట్టింగ్ చేపిస్తే అటు పోయి ఇటు వచ్చేటప్పుడు మొత్తం నేలమట్టం అయిపోయింది. సేవలో ఒడిదుడుకులు, చెయ్యని వాటికి నిందా ప్రచారాలు, అన్యాయంగా అబద్ధంగా ఇప్పటికీ మాటలే. ఒక్కొక్కడు మాట్లాడే అబద్ధాలు వింటే నాకు ఒరే వీళ్ళు ఎట్ట సేవకులు, వీళ్ళు ఎట్ట దేవుని సంబంధులు అని అనిపిస్తుంది. సేవకులు అంటే అందరినీ సేవకులు తేడా అంటలేదే. కొంతమంది మేము కూడా దేవుని పిల్లలం అంటూనే వాళ్ళు మాట్లాడే అబద్ధాలు ఏంటంటే వీళ్ళు దేవుని మనుషుల. బాధ కదా ఎవరికైనా మనం చేయని విషయాలు అంటే. అన్యాయంగా అబద్ధంగా కల్పించి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే అన్యజనులు అంటే నవ్వుకుంటా, అన్యజనులు తిడతారు నన్ను చాలా. ఎందుకంటే వాడు మరి దెబ్బతింటున్నాడు. వాడు చాలామంది రక్షణలోకి వచ్చేస్తున్నారు, వాడికి మంట పుట్టిద్ది. వాడు కొంచెం గిలగలు దండుకుంటాడు, ఇబ్బంది పడతాడు, తిడతాడు, తిట్టుకొని ప్రాబ్లం లేదు. వాడు తెలియనోడు. తెలిసి ఒక్కొక్కడు అబద్ధంగా మాట్లాడుతుంటే ఎట్లా?
అన్ని జనులు అంటే యేసయ్య మాట తీసుకుంటాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకంలో అధికమగునని. అన్ని జనులు అంటే దేవుడిని ఎరిగి ఈ వాక్యం ఎరిగినోడంటే ఆయన మనమేం కృంగిపోయామని దిగులేసుకొని కూర్చున్నావా? పట్టాల మీద రైలు ఇంజన్ లాగా దూసుకొని పోతానే ఉన్నావు, ఎవ్వడి దానికి ఆగల. ఎట్టాగుతాం? గేదెలు అడ్డు వస్తాయి, గొర్రెలు అడ్డు వస్తాయి, పాములు అడ్డు వస్తాయి, ఎన్నో అడ్డు వస్తాయి. రైలు ఇంజన్ ఆగి దిగులేసుకుంటుందా? గేదె అడ్డు వచ్చిందే అనుకుంటుంటుందా? కొడితే గేదె లేదు, గొర్రె లేదు, పీస్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే. ఇది వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. అట్లా సాగిపోయి ఆయన కృపతో ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఎదుర్కొన్నా. నోటి మాటల వల్ల కలిగే నొప్పి, పరిస్థితుల ప్రభావం, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఎక్సెట్రా. ఈరోజు నువ్వు ఎన్ని పడుతున్నావు అన్నీ. ప్రేమించిన వారిని కోల్పోవటం, ప్రాణప్రదంగా ప్రేమించిన వారిని ఈ లోకంలో నుండే లాస్ అవ్వటం, అన్ని చేతులు టచ్ అయ్యి ఉన్నాయి నాకు. కానీ ఎన్ని ఎదురైనా ఆయన పాదాలు వదలకుండా ఆయనే శక్తినిచ్చాడు. మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇన్ని పరిస్థితులు ఎదురైనా నా భక్తిని కొనసాగించుకుంటూ మీ ముందు మాదిరిగా ఉన్నాను. అయ్యలారా, అమ్మలారా, దూరం నుంచి ఎక్కడో ఉండి వీక్షిస్తున్న వారలారా, చెప్పుకుంటే చాలా ఉంటేలే కానీ వాటికి ఇక ముగింపు కనపడదు. ఎన్ని ఎదురైనా వచ్చిన సమస్యలన్నీ ఒక ఆశీర్వాదంగానే మారిపోయినాయి. వచ్చిన మైనస్ లాంటి సమస్యలన్నీ ప్లస్లుగానే మారిపోయినాయి. అన్నీ నా మంచిగా తెచ్చాడు ఆయన. ఆయన వైపు చూడటం నేర్చుకున్నా. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు ప్రభు. చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ ఎలాంటిదైనా సరే, సొదొమ మనుషుల మధ్య లోతు తన నీతిని కాపాడుకున్నట్టు, బలు రక్కసి చెట్ల వంటి వ్యక్తులు నీ చుట్టూ ఆవరించిన నీ ఇంట్లో, నీ సమాజంలో, నీ సరౌండ్స్లో, నువ్వు పనిచేసే స్థలాల్లో ఉన్నా, అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు. అక్కడ దేవుని వల్లి పద్మం నువ్వు దేవుని ప్రతినిధివి, దేవుని సాక్షివి నువ్వు. అంతా ఇట్లా అయిపోయారు, నేను కూడా రివర్స్లో వెళ్తేనే కరెక్ట్ అనుకోవద్దు. వాళ్ళ దారి వాళ్ళదే, కానీ నువ్వు ప్రత్యేకం. నీతో పనుంది దేవుడికి. అందుకే నిన్ను స్పెషల్గా పిలుచుకున్నాడు. ఈ రాత్రి, ఈరోజు ఇక్కడ రావటానికి కూడా ఆయన కృప, ఆయన ప్రణాళిక నీ మీద. లేకపోతే నువ్వు ఈరోజు రావు ఇక్కడికి. ఈరోజు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చుని ఆన్లైన్లో ఈ మాటలు వింటున్నావు అంటే దేవుని ఏర్పాట్లో, దేవుని ప్లాన్లో, దేవుని ప్రణాళికల్లో, దేవుని కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. ఇక్కడికి రాకుండా అవరోధాలు ఎదురైనాయి నీకు, అయినా సరే వాటిని తెంచుకొని పడ్డావు, ఇక్కడ వచ్చి పడ్డావు. స్తోత్రం. అది నీకు తెలుసు. అవరోధాలు ఎదురైనాయి. ఈసారి ఆన్లైన్కి పోదామని అనుకున్నావు, అలాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి, అయినా ఆగల. దేవుడు తీసుకొని వచ్చాడు. రా, ఈరోజు నీతో మాట్లాడాలి నేను, రా అని తీసుకొని వచ్చాడు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించి తిని ఈ యాత్రను, నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన ఆ దేవుకే నడిపించును నా యేసయ్యా.
విశ్వాసవోడ యాత్ర నా విశ్వాసవోడ యాత్ర దేవునికి స్తోత్రం. దేవభక్తి సాధన విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోయా. పౌలు తిమోతికి రాసిన ఉత్తరం 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4, 7, 8 వచనాల్లో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకుని. అంటే అర్థమైంది, నేను నీకు అందుబాటులో ఉండను, మరి ఎవ్వరూ అందుబాటులో ఉండరు. నువ్వు నిలబడితే అయ్యలారా వినండి నాయన, అవి ముగిస్తున్నాను, ఇంక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, జస్ట్ నా లైఫ్ని మీ ముందు నుంచి ముగిస్తాను అంతే. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అన్న ఒక్క మాటను ఆధారం చేసుకొని, ప్లీజ్ సీరియస్గా తీసుకోండి ఈ మాటల్ని. ఈ చిన్న సోదరుని మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. ఇది అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే. తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఉత్తరం అని కాకుండా షాలేము రాజుకు రాసిన ఉత్తరం అని ఫీల్ అవుతాను నేను. అందులో ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణలో నాకు చెప్పినట్టు ఫీల్ అవుతా. బాబు, ఇక్కడ ఒక మాట ఉంది, అందుకు చెప్తున్నా, నా దేవుడు నాతో మాట్లాడిన మాటలు చెప్తున్నా. ఈరోజు కూడా నాతో మాట్లాడుతున్న మాట, నీతో కూడా ఈ రాత్రి మాట్లాడుతున్న మాట. అమ్మా వినరా తల్లి, వినండి. నువ్వు దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం కాబోతున్నావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం అవుతావు నా కుమారుడా. ఎవరు ప్రోత్సహించలేదని, ఎవరు ఆదరించలేదని, ఎవరు ధైర్యపరచలేదని, ఎవరు భక్తికి రేపలేదని నువ్వు వెనకడుగు వేవాకు. తుచ్చమైన ఆకర్షణల వైపు వెళ్ళవాకు. నీతో పనుందిరా నాకు, నేను నిన్ను వాడుకోవాలి. నువ్వు బ్యాలెన్స్ తప్పావా, నువ్వు తేడా పడ్డావా, చాలామంది లాస్ అవుతారు. నువ్వు తేడా పట్టడానికి వీల్లేదు. నువ్వు లైన్లో ఉంటే చాలామంది దీవించబడతారు నీ వల్ల. నిన్ను అలా ఏర్పరచుకున్నాను. అడుగులు జారొద్దు, దారి తప్పొద్దు, నా మాటలను అశ్రద్ధ చేయొద్దు. నా అడుగు జాడలు నువ్వు ప్రయాణం చేయి. నీకెందుకు, నేను చేస్తాగా, నువ్వు చూడు.